హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హనీ బ్లాగ్స్. టుడే బ్లాగ్ వచ్చేసి మహాకాళేశ్వర ఆలయం. గంగా తరంగ రమణీయ జటాకలాపౌ గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. శీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం. మహాకాళేశ్వరం టెంపుల్ ఇది మనకి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని అనే ఊర్లో అనేది ఉంటుంది. సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరం పవిత్ర గోదావరి నది తీరాన మధ్యప్రదేశ్లోని ప్రఖ్యాత ఉజ్జయిని తరహా మహాకాళేశ్వరం టెంపుల్ అనేది ఇప్పుడు మన ఏపీలో అనేది నిర్మించారండి. ఇది మన రాజమండ్రిలో అనేది ఉంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇదే ఆ మహాకాళేశ్వరం టెంపుల్. ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర ఆలయంలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు జరుగుతాయో అదే మాదిరిగా ఈ ఆలయంలో కూడా నిర్వహించేలా ఏర్పాటు చేశారు. పదండి గుడి లోపలికైతే వెళ్ళి ఒక్కసారి మీకు టెంపుల్ అనేది నేను చూపిస్తాను. ఇది మనకి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మీకు నేను గోపురం అనేది చూపిస్తాను చూడండి. అసలు అదిగో చూస్తున్నారు కదా, గోపురం ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందో చూస్తున్నారు కదా. చూడండి, ఇది టెంపుల్ మొత్తం. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. 70 అడుగుల నలుదిక్కుల రాజగోపురాలు అనేవి నిర్మించబడ్డాయి. 50 అడుగుల మహామండపాలు, 4 వైపులా 4 ధ్వజస్తంభాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే 4 మహానందులు, 109 అడుగుల గర్భాలయ గోపురం ఆలయం చుట్టూ ప్రాకారమందు 64 ఉప ఆలయాలు నిర్మించారు. చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం గుడి ఎలా ఉంటుందన్నది కూడా నేను మీకు చెప్పేశాను. ఇంకా ఏంటంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విగ్రహాలు ఏంటంటే మొత్తం వినాయకుడి దగ్గర నుంచి మనకైతే ప్రతి ఒక్క దేవుడి స్వరూపాలు అనేవి మనకి కనిపిస్తూనే ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకి శివుడు ఏ రూపాల్లో ఉన్నాడో, పార్వతీదేవి ఏ రూపాల్లో ఏ అంశాల్లో ఉన్నాడో కూడా నేను ప్రతిదీ మీకు వీడియోలో అనేది నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ శివుడైతే అర్ధనారీశ్వరుడిగా కనిపిస్తున్నాడు. సో ప్రతి ఒక్క రూపం నేను మీకు చూపిస్తాను. ఇక్కడైతే వీరభద్రుడిగా అయితే మనకి కనిపిస్తున్నారు, చూసారు కదా. ఇక్కడ జ్యోతిర్లింగాలు కూడా నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనమైతే ప్రదక్షిణాలు చేస్తుండగానే శివుడు రూపాలు అనేక అంశాలుగా మనకి కనిపిస్తూనే ఉంటాయి. అలానే ఇక్కడ అమ్మవారి రూపాలు, అంశాలు అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ దేవుని స్వరూపాలను చూస్తూ మనం దేవుని చుట్టూ అయితే ప్రదక్షిణాలు అయితే చేసుకోవచ్చు. చూడండి, ఎంతో అందంగా అయితే ప్రదక్షిణాలు చేసేటప్పుడు దేవుని యొక్క విగ్రహాలు పెట్టి ఎంతో అందంగా రూపుదిద్దారు. ఈ మహాకాళేశ్వరం టెంపుల్ ఎవరు కట్టారు, అసలు ఎవరు నిర్మించారు అనేది కూడా మనం తెలుసుకుందాము. 25 సంవత్సరాల క్రితమే రాజమహేంద్రవరంలో కైలాసభూమి శ్మశానాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన పట్టపగల వెంకట్రావు, తోట సుబ్బారావు గారు ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. నేను మీకైతే చెప్పాను కదా, అమ్మవారి యొక్క రూపాలు, అంశాలు అనేవి కూడా మనకి కనిపిస్తాయని. సో అది కూడా నేను మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూసేసేయండి.
అసలు పాలరాయితో ఎంత అందంగా రూపుదిద్దారో అసలు. ఇక్కడైతే నవగ్రహాలు అనేవి మనకి కనిపిస్తున్నాయి చూడండి. ఇది అయిపోయిన తర్వాత దీని పక్కనే మనకి
విష్ణుమూర్తి అవతారాలు కూడా మనకి కనిపిస్తాయి. ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అది ఏంటంటే ఇక్కడ భస్మాభిషేకం కూడా జరుగుతుంది. ఇది ఉజ్జయినిలో మాత్రమే జరుగుతుంది, కానీ ఇప్పుడు మన రాజమహేంద్రవరంలో మహాకాళేశ్వరం టెంపుల్లో అనేది కూడా జరుగుతుంది. భస్మాభిషేకం అనేది ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో జరుగుతుందండి. ఈ చుట్టుపక్కన ఉన్న కైలాస భూమి శ్మశాన వాటిక నుంచి కానీ శవాన్ని కాలిన తరువాత వచ్చిన భస్మాన్ని తీసుకుని వచ్చి అభిషేకం అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి, మనందరికీ తెలిసిందే కదా. ఈ ఆలయం అనేది మనకి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అనేది ఓపెన్లో ఉంటుందండి. చూడండి, నేను ఒక్కసారి టెంపుల్ మొత్తాన్ని నేను ఒక్కసారి చూపిస్తున్నాను. మనకి పక్కనే మహాకాళి అమ్మవారి ఆలయం కూడా ఉంది. నేను అది మీకు చూపిస్తాను పదండి. మహాకాళి అమ్మవారి దర్శనం అయితే మనం చేసేసుకుందాము. నేను దగ్గర నుంచి మీకైతే నేను చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇప్పుడు మీకు దేవుని విగ్రహాన్ని అయితే నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. అసలు అక్కడికి క్యామ్స్ అనేవి అలౌ లేదు, కానీ నేను మీకోసం అనేది నేను క్యాప్చర్ చేశాను. ఇంకొక విషయం ఏంటంటే, మన చేతులతో మనమే స్వయంగా వెళ్ళి దేవునికి అభిషేకం అనేది చేసుకోవచ్చు. చూడండి, తమ చేతులతో స్వయంగా భక్తులైతే అభిషేకం అనేది చేసుకుంటూ ఉంటున్నారు. మీరు ఒకవేళ భస్మాభిషేకం చూడాలి అనుకుంటే కనుక ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో మాత్రమే మనకి భస్మాభిషేకం అనేది జరుగుతుంది. ఎవరైనా దర్శించుకోవాలనుకుంటే కనుక ఆ టైంలో అనేది విజిట్ చేయండి. ఈ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.